గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు తను హౌస్ మేట్స్ అందరికి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు. చాలా వాల్యుయబుల్ ఇన్పుట్స్ ఇచ్చాడు. అదే విధంగా హౌస్ మేట్స్ మీరు పక్క వారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అనే ఇట్లాంటి క్వశ్చన్స్ కొంత చిట్ చాట్ జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్లస్ హౌస్ మేట్స్ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఇన్పుట్స్ గౌతమ్ ఇచ్చాడు. అదే విధంగా వాళ్ళల్లో ఒకరికి ఎలాంటి అనుబంధం ఉంది, మరి వాళ్ళు ఎలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమైనా ప్రెషర్ కి గురవుతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా అనేది అడిగి తెలుసుకుంటూ అదంతా చాలా క్లియర్ గా మాట్లాడుకురు. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో, మీకు చెప్పాలనుకుంటున్నా. వినండి. వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. గౌతమ్ వచ్చిన తర్వాత కొంతసేపు మామూలుగా హౌస్ తిరగడం అది ఇది అంత అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటుంటూ అందరూ అడుగుతుంటారు, గౌతమ్ ఏంటి మా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, మా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కరి గురించి అని అడిగితే గౌతమ్ చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఇప్పటికీ టాప్ 5 లో ఎవరుంటారు అనేది కన్ఫ్యూజన్ గా ఉన్నది మాకు. ఎందుకంటే ప్రతి వారం ఆ నెంబర్స్ మారుతున్నాయి. ఒకసారి ఒకరు వస్తురు, ఇలా ఆ నెంబర్స్ అన్ని మారిపోతున్నాయి అని చెప్పేసి తను సరే బయట ఒక రకంగా ఉన్నా కూడా ఒకటి రెండు కొన్ని మారినా కూడా మొత్తానికి వాళ్ళల్లో ఆ జోష్ నింపాలి. అరే ఇక వాళ్ళే టాప్ లో వెళ్తుర్రా అంటే మిగతా వాళ్ళు కంప్లీట్ గా డీలా పడిపోతారేమో, అసలు గేమ్ అది ఉండదు, ఇక వాళ్ళు డీలా పడిపోయి ఇంకెట్లా మనం గెలవంట కదరా ఎందుకు అనేది ఉంటది. అది లేకుండా ఉండడం కోసం తను ఆ క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఉంటారో తెలియని సిచ్యువేషన్ అన్నారు. బయట కూడా చాలా వరకు కొన్ని నెంబరింగ్ మారిపోతుంది, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకు ముందే ఓటింగ్ సంబంధించినటువంటి ఒక వీడియో చేశా, చాలా ట్రూగా చెప్పా, నిజంగా చెప్పా. అది తెలుసు, నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు అరే మా ఫ్యాన్ టాప్ లో దూసుకుపోతుంది, మా ఓడు చాలా టాప్ లో దూసుకుపోతుండు అని మీరు లెక్కలు వేసుకుంటే కుదరదు. ఆడ జెన్యున్ గా ఏం జరుగుతుంది అనేది నిజాలు మాత్రమే తీసుకొచ్చి ఆ వీడియోలో చేసా. చూడకపోతే చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటది, చాలా బాగుంటది ఆ వీడియో. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 100% మాకు కూడా తెలియదు టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది. వీక్స్ గడిచే కొద్దీ ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. టాప్ 1 లో ఉన్న వాళ్ళు టాప్ 2 కి వస్తారు, టాప్ 2 లో ఉన్న వాళ్ళు టాప్ 1 కి వస్తారు, ఇంకా టాప్ 2 ఉన్న వాళ్ళు కొంతమంది అంటే అలా జిగ్జాగ్ అవుతుంది, అటు ఇటు అవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి, ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే తీసుకోండి. నేను ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయా. నేను ఎలిమినేట్ అయితే వేరే పర్సన్ లేదు నేను వెళ్ళాలి అనుకుంటే అతను వెళ్ళిపోతా అంటే నేను సేఫ్ అయ్యి వచ్చా బిగ్ బాస్ హౌస్ లోకి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను టాప్ ని ఢీకొనే విధంగా వెళ్ళి రన్నర్ అయ్యా అనే విధంగా అయితే తను చెప్పుకుంటూ అలా ఈక్వేషన్స్ మారుతాయి. ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గట్టిగా మీ పోరాటం చేయండి. బాండింగ్స్ అనేవి వద్దు. ఇక ఉన్నది 4 వారాలే. 4 వారాల్లో ఈ వారం అయిపోతూనే ఉంది, ఇక 3 వారాలే. బాండింగ్స్ వద్దు, రిలేషన్షిప్స్ వద్దు, ఎమోషన్స్ వద్దు, ఇవేమి వద్దు. ఈ 3-4 వారాలని మీరు గట్టిగా మీరు ఎంతవరకు గేమ్ ఆడగలుగుతారో అంతవరకు ఇచ్చి పడేయండి. ఒక్కటే మాట పర్ఫెక్ట్ గా చెప్పింది ఏంటంటే మీరు హార్ట్ తో ఆలోచించకండి, బ్రెయిన్ తో ఆలోచించండి. హార్ట్ తో ఆలోచిస్తే మీరు ఎమోషన్స్ కి లోన్ అవుతారు. ఫ్రెండ్షిప్, బాండింగ్, రిలేషన్షిప్ ఎన్నో అడ్డొస్తాయి మీకు. అదే మీరు బ్రెయిన్ తో ఆలోచించండి, మీరే గెలవాలని ఇవన్నీ రావు. ఖచ్చితంగా మీరు బ్రెయిన్ తోనే ఆలోచించండి అయితే సూటిగా చెప్పిండు. దీని తర్వాత ఇక ఒకటే బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక్క సింగిల్ మూమెంట్ చాలు, ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఆ ఇన్సిడెంట్ అనేది మనల్ని పాతాళానికి నెట్టొచ్చు, లేదంటే పాతాళం నుంచి టాప్ లోకి నెట్టొచ్చు. అలా ఉంటది ఈ బిగ్ బాస్ హౌస్ లో, జాగ్రత్త అని చెప్తూనే ఇక ఒక్కొక్కరి గురించి చెప్తూ ఆయన చెప్పింది అంటే బర్ని గారి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎలా అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఈ ఏజ్ లో కూడా మీరు ఫిజికల్ ఫిట్ గా ఆ టాస్క్లు ఆడే విధానం కావచ్చు, అవన్నీ చాలా బాగున్నాయి అన్న. స్టాండ్ తీసుకునే విధానం, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటారు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. ఇదంతా చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం మీ నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది కొంచెం లోట్ అయింది, అది తీసుకురండి ఇంకా బయటికని బర్ని గారికి చెప్పారు. దాని తర్వాతకి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కళ్యాణ్ ని చూస్తే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఎవరికి తెలియదు అసలు. అప్పుడు నా చాలా సాదాసీదా మనిషిని, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాతనే నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఇప్పుడు. అదే కళ్యాణ్ ని చూస్తే కూడా నాకు యాజ్ ఇట్ ఈజ్ గా అదే అనిపిస్తుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ్
ఇవాళ చూస్తే ఆయన మళ్ళీ ఒక కామనర్ గా వచ్చి ప్రజల్లో ఇంత మంది ప్రేమని సంపాదించుకున్నాడు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తది. కంప్లీట్ గా నన్ను చూస్తే కళ్యాణ్ చూసినట్టు ఉంటది. కళ్యాణ్ చూస్తే నన్ను నేను చూసుకుంటున్నా ఇప్పుడు అనే విధంగా చెప్తూ, కళ్యాణ్ అసలు నీకున్నటువంటి క్రేజ్ మామూలుగా లేదు. చాలా బాగుంది. నువ్వు ఆడే జెన్యూనిటీ, ఆ టీమ్ స్పిరిట్ ఇవన్నీ కూడా కావచ్చు, జనాలకి చాలా అంటే చాలా బాగా నచ్చావు నువ్వు అనే విధంగా అయితే కళ్యాణ్కి చాలా బూస్టింగ్ అన్నమాట. ఇది చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇంత డైరెక్ట్ గా ఎవరికి చెప్పలేదు, అంత డైరెక్ట్ గా కళ్యాణ్కి ఇండైరెక్ట్ గా ఇచ్చేసిండు. బయట ఉన్నటువంటి ఆడియన్స్ లో నీకు ఎంత ప్రేమ కురిపిస్తున్నారు అంటే నీ కోసం వాళ్ళు అనే విధంగా చాలా గొప్పగా చెప్పిండు. కళ్యాణ్ కూడా అర్థమైంది, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ సరే అది ఉంటది లోపల ఎట్లా కంపల్సరీ కొంచెం వాళ్ళకి అటు ఇటు ఉంటది, వచ్చేటోళ్ళు ఇలా చెప్తురేమో అనుకుంటుండొచ్చు కూడా. కానీ గౌతమ్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పేసిండు, నన్ను నేను చూసుకున్నట్టు ఉందే అంటే ఎక్కడో డౌన్ గా ఉన్నటువంటి టాప్ రన్నర్ వరకు వెళ్ళా. నువ్వు అసలు బయట ఇదో ఈ పాయింట్ మెయిన్ గా నొక్కి చెప్పిన అనమాట. ప్రజల్లో నీకు వచ్చినటువంటి ఆదరాభిమానాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కళ్యాణ్ అంటూ చెప్పినప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే అర్థమైంది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో తనుజ కావచ్చు, ఇమానుయల్ కావచ్చు, వాళ్ళ ఫేస్ క్లోజ్అప్లు వేసి చూపించారు. అంటే వాళ్ళ ఫేస్లు ఎలా వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకంటే తనుజకి ఆల్రెడీ చాలా ఇన్పుట్స్ వచ్చినాయి నేనే టాప్ లో అని. అట్లే ఇమానుయల్ కూడా కొంచెం దగ్గర ఉన్నవరా నువ్వు, కమెడియన్ అంటే ఓన్లీ కమెడియనే కాదు, టాప్ 5 లో ఉండడం కాదు, విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అనే విధంగా చెప్తారు కదా. ఆ రకంగా అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొచ్చేసి క్లోజ్అప్ వేస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఆ విధంగా అయితే కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పిండు. దాని తర్వాతకి రీతు గురించి చెప్తూ, రీతు కంటెంట్ క్వీన్, రీతు ఎక్కడున్నా ఒక సెన్సేషనే అనే విధంగా అయితే అవుతుంది. రీతు ఈజ్ రీతు ఈజ్ వైరల్ క్వీన్ అంటూ అయితే చెప్పిండు. అంటే రీతులో అంత నెగిటివ్స్ చాలా తక్కువ. హౌస్ లో ఒకటే నెగిటివ్స్ తక్కువ, అంటే గట్టి గట్టిగా అరుస్తుంది, అదొక్కటి తప్ప మిగతా అదంతా రీతు చాలా టాస్క్లు ఆడే విధానం కావచ్చు, ఆ రిలేషన్స్ లో కావచ్చు, తనకి ఇచ్చినటువంటి వర్క్స్ చేసే విషయంలో కావచ్చు, ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సిన విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా బాగుంటది రీతు. కానీ ఆ అరిచే విధానం అదొక్కటి కట్ చేసుకుంటే అసలు రీతు నెక్స్ట్ లెవెల్. కానీ అదొక్కటి ఎంత చిన్న విషయం కానీ, నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కానీ, ఆ క్లోజ్ ఫ్రెండ్ తో కానీ ఎవరితో పక్కన ఎవరితో నువ్వు ఆ చిన్న విషయం, ఆ చిన్న మిస్టేక్ కూడా ఆ క్లోజ్ ఫ్రెండ్ తోటి ఎలా మాట్లాడుతుంది అంటే, ఒక 100 సంవత్సరాల నుంచి అతనికి ఈమెకి ఎంత ఎనిమి ఉందంటే అంత ఎనిమి ఉందేమో అని చెప్పేసి అంత గట్టిగా అరుస్తూ అలా మాట్లాడదు. అది బాగా నెగిటివ్ ఆ రీతుకి. అదొక్కటి కనుక కరెక్ట్ చేసుకుంటే బాగుండు. కానీ ఇక్కడ గౌతమ్ ఏమని చెప్తాడేమనుకున్నాం, కానీ గౌతమ్ అలా కంటెంట్ క్వీన్, వైరల్ సెన్సేషన్ అంటూ ఇలా చెప్పిండు. అది చెప్తే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. దాని తర్వాతకి ఇమాన్యుయల్ గురించి చెప్తుండు. ఇమాన్యుయల్ అసలు వెరీ 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 గ్రేట్ ఎంటర్టైనర్. నువ్వు అసలు ఒక ఫైటర్వి. అసలు ఈ సీజన్ లో ఒకవేళ విన్నర్ అయ్యే అవకాశం ఉంది కమెడియన్ అంటే, నీకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు బలంగా ఉండవు ఆల్రెడీ. కాకపోతే నీకు వచ్చిన ఒకటి ఇమ్యూనిటీ గురించి అస్సలు ఆలోచించబాకు. నువ్వు సాధ్యమైనంత ఎక్కువ సార్లు ఇక ప్రతి వారం నువ్వు నామినేషన్స్ లోకి వస్తేనే బాగుంటదని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పిండంటే, మరి ఇవాళనన్నా అవినాష్ చెప్పిండు చూడండి. మీకు నిన్న వచ్చి అవినాష్ చెప్పింది 100కి 100 పాలు నిజం. ఆయన చెప్పింది తప్పకుండా పాటించండి, బాగుంటదని ఇమానుయల్ కి క్లియర్ గా చెప్పిండు. అయినా మరి ఇమానుయల్ ఎంతవరకు గుర్తు పెట్టుకుంటుండో ఏమో, ఆ విషయాలు చూడాలి. ఇక దాని తర్వాత డేమాన్ పవన్ దగ్గరికి వస్తాడు. డేమాన్ పవన్ దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, అందరికన్నా స్ట్రాంగ్ గా, అసలు ఈ హౌస్ లో అందరికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు ఫిజికల్ గా. ఈ ఫిజికల్ ఫిట్నెస్ రావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడవో అదంతా ఇప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే ఒకటే, వెరీ 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 ఫోకస్డ్ గా నీ మీద నీ కోసమే ఉండు. ఈ బాండింగ్స్, రిలేషన్స్ ఇవన్నీ తర్వాత, ఇవన్నీ పక్కన పెట్టి ఆడు, నీకు చాలా మంచి పొజిషన్ కి వెళ్తామని అయితే డేమాన్ చెప్పిండు. డేమాన్ నాకు తెలుసు నాకు అర్థమవుతుంది, అలానే చేస్తా అనే విధంగా అన్నాడు. కానీ మరి డేమాన్కి ఎంతవరకు అర్థమైందో ఏమో తెలుసు అన్నాడు. అది దాని తర్వాతకి తనుజ గురించి చెప్తాడు. తనుజ గురించి చెప్తూ, వెరీ ఎమోషనల్ పర్సన్ వి, నువ్వు వెరీ ఎమోషనల్ పర్సన్ వి. గర్ల్ నెక్స్ట్ ఏం చెప్పాడు, గర్ల్ టు నెక్స్ట్ పర్సన్. కరెక్ట్ ఇది కాదు, అంటే మన పక్కింటి అమ్మాయిని చూసినట్టు ఉంటది, అంటే మన ఇంట్లో అమ్మాయి, మన పక్కింట్లో అమ్మాయి ఇలా చూసినట్టు అనిపిస్తుంది అనే విధంగా అయితే తనుజ గురించి చెప్పిండు. టాస్కుల్లో తనుజ గురించి కూడా అంత క్లారిటీ చెప్పలేదేమో, కానీ
టాస్కుల్లో కావచ్చు, నామినేషన్స్ లో కావచ్చు కొంచెం భయపడినట్టు అనిపిస్తుంది తనుజ అనేసి చెప్పిండు. దాని తర్వాతకి చాలా బాగా ఆడుతున్నావు తనుజ అనేసి చెప్పిండు. కానీ తనుజకు కూడా అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో. కళ్యాణికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇమాన్యుయల్ కి అదే విధంగా ఇచ్చాడు. వీళ్ళకి చాలా బాగా ఇన్పుట్స్ వచ్చినాయి. మరి ఏం చేస్తారో చూడాలి. దాని తర్వాత సంజన గారు దొంగతనం అది చెప్పేసి చాలా బాగా ఎంటర్టైన్ ఉందండి. ఇప్పుడు కూడా అంటే సంజన గారు ఆగరుగా మధ్యలోనే ఏదో కల్పించుకొని మాట్లాడుతుంటే ఇక అది సర్లే అని చెప్పేసి అది లాగ్ అవుతుందని వదిలేసి పక్కన దివ్యకాడికి వెళ్ళిపోతాడు. దివ్యకాడికి వచ్చేసరికల్లా దివ్యకు కూడా చెప్పేది ఏంటంటే దివ్య అసలు చాలా అంటే చాలా గివింగ్ గ్రేట్ ఫైట్స్. నువ్వు అంటే చాలా బాగా డిపెండ్ చేసుకుంటున్నావు, చాలా బాగా బాగా ఆడుతున్నావు నువ్వు. అదేవిధంగా తనుజ తోటి మొన్న నీకు జరిగినటువంటి ఆ ఫైట్ ఉంది కదా, అది చూసి ఆడియన్స్ బయట ఉన్న ప్రజలు అయితే ఎంత ఎంజాయ్ చేశారు. చాలా క్యూరియాసిటీగా చాలా ఇంట్రెస్టింగ్ గా చూశారు. అంటే మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటారు కదా, ఆ విధంగా మీ ఇద్దరు అలా డిపెండ్ చేసుకొని ఫైట్ చేస్తుంటే ఆ గొడవ పడుతుంటే అంతగా ఎంజాయ్ చేశారు బయట బయట ప్రజలు అన్నారు. అదే టైంలో ఎవరు అంటారు హౌస్ లో డేమన్ అనుకుంటా ఈ వారం నామినేషన్స్ లో మేము కూడా ఉంటదేమో అనుకున్నాం, కానీ ఉత్తదే వదిలేసుకురు గివ్ అప్ ఇచ్చారు ఇద్దరు అనే విధంగా అయితే అంటారు. నిజంగా తనుజ కావచ్చు ఇటు దివ్య కావచ్చు వాళ్ళు ఆ ఫైట్ ను అలాగే కొనసాగిస్తేనే వాళ్ళకి ఏమైనా ప్లస్ అవుతుంది. అది లేకపోతే ఆ రైవలరీ లేకపోతే మాత్రం చాలా డౌన్ అవుతారు. అది ఉంటే ఆడియన్స్ లో ఎక్కువగా నాంతది, ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చూపిస్తుంటారు, అది కొంత ప్లస్ అవుతుంది. కానీ మరి చూడాలి. మరి ఇప్పుడు గౌతమ్ కూడా చాలా క్లియర్ గా చెప్పిండు, అది ఆడియన్స్ మీ నుంచి కోరుకుంటుర్రు, మీరు ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పిర్రు. మరి చూడాలి వాళ్ళు ఎంతవరకు ఇస్తారో. దాని తర్వాతకి గౌతమ్ వీళ్ళతో గురించి చెప్పిండు. తర్వాతకి బర్ణి గారిని అడిగినాడు. బర్ణి గారు మరి మీకు ఈ హౌస్ లో చెప్పండి, హౌస్ ఒక ఇద్దరు గురించి చెప్పండి. మీరు ఏదంటే ఇద్దరు గురించి అంటే తనుజ గురించి దివ్య గురించి చెప్పని అడిగారు. అడిగితే బర్ణి గారు చెప్పింది ఏంటంటే తనుజ గురించి చాలా తనుజ అన్ని సందర్భాల్లో షీ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసివ్. కొంచెం కొంచెం అంటే ఎక్స్ప్రెస్ అంటే చెప్పదు అనమాట. గబాల్ని చెప్పేసి ఏదైనా అనిపిస్తే దాన్ని మనసులో పెట్టుకుంటది, కరెక్ట్ గా చెప్పదు. కానీ ఇంటెలెక్చువల్ గా ఉంటుంది అని చెప్పి, ఇంటెలెక్చువల్ గా ఉంటుంది, చాలా స్మార్ట్ ఉంటుంది. కానీ నాతోటి చూపించేటువంటి ఎఫెక్షన్ మాత్రం చాలా జెన్యున్ గా ఉంటుంది తనుజది అనే విధంగా అయితే బర్ణి గారు చెప్పారు. దివ్య గురించి చెప్తే కంప్లీట్ గా క్వైట్ అపోజిట్. తనుజకి దివ్య క్వైట్ అపోజిట్. కంప్లీట్ అంటే తనుజేమో ఎక్స్ప్రెస్ చేయలేదు అంత ఈజీగా, దివ్య వచ్చేసి ఓవర్ ఎక్స్ప్రెసివ్ చేస్తుంది, ఓవర్ కన్సర్న్ చూపిస్తుంది, ఓవర్ కేరింగ్ చూపిస్తుంది. ఈమె దగ్గర అన్ని ఓవర్ గా ఉంటాయి, అక్కడ తనుజేమో కొంచెం స్లోగా ఉంటది అనే విధంగా అయితే తను చెప్పిండు. ఇద్దరు కూడా జెమ్స్, గ్రేట్ వండర్ఫుల్ గర్ల్స్ అంటూ అయితే వాళ్ళ గురించి చెప్పిండు. ఫైటింగ్ స్పిరిట్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంది, గివ్ అప్ ఇచ్చే రకం ఇద్దరు కూడా కాదు, ఎంత దూరమైనా వెళ్తారు సక్సెస్ అవ్వడానికి అనే విధంగా గట్టిగా ఫైట్ చేస్తారు అనే విధంగా అయితే బర్ణి గారు వాళ్ళిద్దరి గురించి అయితే చాలా బాగా చెప్పిండు. దాని తర్వాత చూస్తే కళ్యాణ్ అడుగుతాడు. కళ్యాణ్ మరి ఏంటి నువ్వు ఒక నిమిషం, కళ్యాణ్ ఈ హౌస్ లో నీకు అంటే నీ ఫేవరెట్ ఎవరు ఏంటి అని అడిగినప్పుడు కళ్యాణ్ తడుముకుంటూ చెప్పిన ఒకటే పేరు ఏంటంటే తనుజ 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 తనుజ. నేను ఫస్ట్ 2 weeks నా గేమ్ ఎట్టిపోయిందో ఏమో, చాలా సాదాసీదాగా ఉండేది. దాని తర్వాతకి తనుజ నా దగ్గరకు వచ్చేసి అంటే అంతకుముందు నాకు స్పేస్ లో నేను బతుకుతున్నట్టు ఏదో నార్మల్ గా ఉండేది, నాకేం అర్థం అంటే జనరల్ గా వెళ్తుంది ఇంతేనేమో ఇట్లనే ఉంటది కదా అనుకునేవాడిని. కానీ తర్వాత తనుజ నాకు ఒక పుష్ ఇచ్చి సపోర్ట్ చేసింది. తనే నేను ఒకవేళ ఏదైనా విషయంలో నేను బాధపడుతున్నా, కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏ రకంగా అయినా సరే నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే తనుజ వచ్చేసి నా భుజం తట్టి నాకు చెప్పేది, అన్ని విధాలుగా చెప్పేది, ఇలా రా అంటూ చెప్పేది. నాకు హౌస్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజనే. నాకు చాలా ఏదైనా మిస్టేక్ చేసినా, ఎలా ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా నన్ను కరెక్ట్ చేస్తూ అన్ని నాకు చెప్తూ ఇప్పటి వరకు ఇక్కడి దాకా నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అంటే తనుజనే, ఆమెనే నాకు ఇచ్చినటువంటి ఆ బూస్టింగ్ కావచ్చు, సపోర్టివ్ కావచ్చు, ఆ కరెక్షన్ కావచ్చు, అంటే సున్నితంగా చెప్పి ఆ రకంగా అయితే నన్ను ఈ ప్లేస్ కు తీసుకొచ్చింది అనే విధంగా అయితే తనుజ గురించి చెప్పాడు. తనుజ నా బెస్ట్ 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 ఫ్రెండ్ అని అయితే తనుజ గురించి కళ్యాణ్ చెప్పిండు. దాని తర్వాతకి తనుజని అడుగుతాడు. తనుజ మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్, మీ ఫేవరెట్ ఎవరు ఈ హౌస్ లో అంటే అందరూ నా ఫేవరెట్స్, అందరూ చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా చెప్తుంది అనమాట. నాకు ఈ హౌస్ లో అని చెప్తే లేదు లేదు అట్లా కాదు, ఒక్కరి గురించే చెప్పాలని ఫేవరెట్ ఎవరు అంటే
ఎట్ ద ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్, నా ఫేవరెట్ ఎవరంటే రీతు అని చెప్తుంది. రీజన్ ఏంటంటే రీతుకి ఎలాంటి సిచ్యువేషన్ రాని, ఆ గొడవలు పడిని, టాస్క్ లో ఓడిపోని, ఇంకా ఏదైనా సందర్భం కానీ ఆమెకి ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ఎదురైనా, లోగా ఉన్నా, బాధపడినా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కాసేపట్లో సెట్ చేసి వేసుకొని కిల నవ్వుతుంది. అది కాసేపట్లో తీసేసి పక్కన వేసి నవ్వుతుంది. నేను అలా ఉండను. ఏదైనా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైందంటే దాన్ని క్లియర్ చేసే వరకు నాకు నిద్ర పట్టదు, నా మైండ్ నుంచి అది వెళ్ళిపోదు. నాకు క్వైట్ ఆపోజిట్ గా రీతు ఉంటది. అవన్నీ ఏదైనా ఉండని, కాసేపు ఏడుస్తుంది, బాధపడుతుంది, అరుస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోయి కామ్గా నవ్వుకుంటూ కూర్చుంటది. ఆ రకంగా రీతు ఉంటుంది అని అయితే చెప్పింది. నాకు ఏదైనా బాధ అనిపించినా, నేను ఏదైనా ఒక నెగిటివ్ గా బాధపడుతూ ఉన్నా, రీతునే దగ్గర తీసుకొని నాతోటి ఆ బాధ ఏదైనా బాధ ఉందిరా ఇదిరా అని సిచ్యువేషన్ అని చెప్తే, ఆ బాధను కూడా చాలా పాజిటివ్ గా చెప్తూ నన్ను నవ్విస్తుంది అనే విధంగా అయితే చెప్పింది అనమాట. నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా రీతు నాకు సపోర్టివ్ గా లేకుండా లేదు. ఏ సందర్భంలో అయినా సరే నాకు సపోర్ట్ గా రీతు నిలబడింది అనే విధంగా అయితే తను చెప్పింది. తర్వాత ఇంకో క్వశ్చన్ గా కన్నింగ్ ఎవరు ఈ హౌస్ లో అని అడుగుతారు. అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నన్నే ఎందుకు అడుగుతావు ఇన్ని క్వశ్చన్లు అంటే, చెప్పాలి నువ్వే చెప్పు అంటే, అందరూ కూడా చెప్పాలంటే ఇక్కడ కన్నింగ్ గా ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ వాళ్ళ గేమ్ ఆడాలి, మేము నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి, మేము విన్నర్ అవ్వాలి అనే సిచ్యువేషన్ తోనే ఆ గేమ్లు టాస్క్లు ఆడుతున్నారు తప్పితే కన్నింగ్ గా ఒకరిని తొక్కి ముందుకు వెళ్ళాలనే ఇట్లాంటి భావన అయితే ఎవరికీ లేదు. అంటే జనరల్ గా అందరూ మంచి వాళ్ళే. చూసినప్పుడు మనం టాస్కులు కావచ్చు, ఇంకే రకంగా అయినా సరే గెలవాల్సిన వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వేలో వెళ్తారు కాబట్టి అది మనం కన్నింగ్ అనడానికి అయితే లేదు ఖచ్చితంగా అనే విధంగా అయితే తను చెప్తుంది. దాని తర్వాతకి మరి ఈ టాప్ 1 పొజిషన్ లో నువ్వు కాకుండా ఎవరు ఉంటారు అనుకుంటున్నావు ఈ హౌస్ లో అనేది అడుగుతారు. నేనే ఉంటా, బలంగా కోరుకుంటున్నా. అంటే ఈసారి విన్నర్ అయ్యేది నేనే అని తనుజ పుట్టుస్వామి ఈసారి విన్నర్ అయ్యేది నేనే, బలంగా కోరుకుంటున్నా, నేనే అవుతా అనేసి అంటది. లేదు నువ్వు కాకుండా ఇంకెవరు అవుతారు అనుకుంటున్నావు ఈ హౌస్ లో అనేసి అడిగితే, తను ఎందుకంటే నన్ను అనవసరంగా అని చెప్పేసి మొత్తానికి ఫైనల్ గా నేను కాకుండా ఎవరవుతారు అని అనుకుంటున్నానంటే కళ్యాణ్ పడాల అవుతాడనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాడు నాకు అంటే దగ్గరైన క్లోజ్ అయినప్పటి నుంచి కూడా, ఫస్ట్ డే నుంచి కూడా నేను కళ్యాణ్ చెప్పేది ఒకటే, అరే కళ్యాణ్, నిన్ను నేను ఒక పొజిషన్ లో చూడాలనుకుంటున్నా, ఒక బెస్ట్ పొజిషన్ లో చూడాలనుకుంటున్నా, అది నువ్వు చేరుకోవాలి ఖచ్చితంగా. ఒక్కవేళ సిచ్యువేషన్ లా టాప్ 1, 2 పొజిషన్ లో మనమే ఉండి అక్కడ పోరాటం ఏదైనా టాస్క్ ఏదైనా సరే, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అక్కడ నువ్వు గివ్ అప్ ఇయ్యద్దు. నన్ను కూడా ఓడించి నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు గెలవాలరా, నువ్వు విన్నర్ అవ్వాలి అని కోరుకున్న ఫస్ట్ పర్సన్ ని నేనే అని కళ్యాణ్కి అంత బలంగా చెప్పిన పర్సన్ ని నేనే. వాడు విన్ అవ్వాలని కోరుకుంటా. నా తర్వాత ఒకవేళ నేను మిస్ అయితే వాడు విన్ అవ్వాలనుకుంటున్నా. అంటే ఇవాళ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే తనుజ టాప్ లో దూసుకోబోతుంది. అసలు తనుజకి ఎదురు లేదురా అని అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఇవాళ కొంతవరకు ఒక్కడున్నాడు, వాడు కళ్యాణ్ అనే విధంగా ఇవాళ ఓటింగ్ లో తనుజకి పోటాపోటీగా దూసుకొచ్చిండు కళ్యాణ్. మనం ఇంత ముందు వీడియోలో చాలా క్లియర్ గా చెప్పిన, అది చూడకపోతే చూడండి, చాలా బాగుంటది. నిజాలే మాట్లాడిన దాంట్లో మీరు చూస్తే మీరే అంటారు. ఇక దీని తర్వాత టాస్క్ జరుగుతుంది. టాస్క్ లో ఇక ఎవరు విన్ అయ్యారో మీరు ఆల్రెడీ లైవ్ లో బర్ని గారు కొంత కన్ఫ్యూజ్ అవుతాడు ఒక 2 ప్లేసుల్లో. దాని కారణంగా బర్ని గారు లేట్ గా తన టాస్క్ ని ఫినిష్ చేయడం జరుగుతుంది. గౌతమ్ అది త్వరగా కంప్లీట్ చేస్తాడు కాబట్టి గౌతమ్ విన్ అయిపోతాడు. ఇది ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం క్లియర్ గా. ఇక దీని తర్వాత మరి ఇది ఇక మిగతాదంతా ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.